వర్మ గారు దానివల్ల వాళ్ళ ఉపయోగం లేదండి. ఎందుకంత ఆయన కష్టపడతాడు చెప్పండి. భాష నిజంగా మాట్లాడడానికి సిగ్గుపడండి సార్. సిగ్గు మీరు నీతులు చెప్పడానికి అధికారంలో సిగ్గుపడండి. మీరు పరిపాలించడానికి అనర్హులు. మీరు పరిపాలించడానికి అనర్హులు. సాగిస్తూ మీరు ఒకవైపున మీ కింద ఉన్నటువంటి నలుపును బాగా మర్చిపోయినట్టున్నారు. వైసీపీ నా కొడకల్లారా అని మాట్లాడినటువంటి నాయకుడు మీ నాయకుడు సిగ్గుపడండి. ఇంకా మాట్లాడతారు, సిగ్గుపడకుండా ఇంకా మాట్లాడతారు. సిగ్గుపడండి. చెప్పు తీసుకొని కొడతాను వైసీపీ నాయకులారా అని మాట్లాడినటువంటి వ్యక్తి మీ నాయకుడని చెప్పుకోవడానికి సిగ్గుపడండి. ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ గారిని బట్టలోడదీసి తరిమి కొడతానన్నటువంటి నాయకుడు మీ నాయకుడు. సిగ్గుపడండి. చెప్పుకోవడానికి సిగ్గుపడండి. సిగ్గు అనేది ఉంటే రాజకీయాలలో ఆ నా కొడుకు ఈ నా కొడుకు అన్న నాయకుడు ఎవ్వరు లేరండి. వీళ్ళు మాత్రమే. ఇది వీళ్ళ నాయకుడు తంతు. ఇంకొక నాయకుడు ఉన్నాడు, పోలీసుల్ని తరిమి కొట్టండి అన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రెడ్ బుక్ పేరుతోటి పోలీసుల్ని బెదిరించినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. మీ అసమర్థ పరిపాలన, అసమర్థ నాయకత్వాన్ని చూసిన జనాలే మీకు 23 సీట్లు ఇచ్చారు 2014 నుంచి 19 వరకు పరిపాలించిన తర్వాత. ఆ రోజు మోడీ గారిని అడ్డం పెట్టుకొని 2014లో మీరు గెలిచారు. తర్వాత అదే మోడీ గారిని మళ్ళీ ఢిల్లీ వేదికగా అదే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నల్ల చొక్కా వేసుకొని మోడీ గారి కుటుంబాన్ని కూడా మాట్లాడినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు. మీకుందా నీతి? మీ పార్టీలకు ఉందా నీతి? సిగ్గుపడండి. ఇంకొకరికి నీతులు చెప్పడానికి సిగ్గుపడండి. మీరు మాట్లాడేటటువంటి మాటలు మానుకోండి. మీరు ఇవాళ ఒక్క నిమిషం సార్ మాకు అవకాశం ఇవ్వండి సార్. ఒక్క నిమిషం సార్. ఇవాళ ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ వీళ్ళకి? ఎందుకు ఇంత బాధ వీళ్ళకి? చంద్రబాబు నాయుడు గారు పోతున్న జనాలు లేరు. పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకునే నాదుడే లేడు. లోకేష్ గారి నాయకత్వాన్ని చీకొడుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళని ఒకవైపున ముగ్గురు ఇట్లుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా లక్షల సంఖ్యలో జనాలు వస్తున్నారు. భయపడిపోతున్నారు వీళ్ళు. అందుకే 10 బుల్లెట్ ప్రూఫ్ కార్లు కొనుక్కున్నారు. వారు చెప్తున్నారు జనసేన పార్టీ టీడీపీ పార్టీ భలే పరిపాలిస్తుందంట. ఆత్మస్థైర్యం లేక, మీ మీద మీకు నమ్మకం లేక, మీ నాయకత్వం మీద మీకు నమ్మకం లేక ముగ్గురు కలిసి పోటీ చేశారు. అది మా స్థాయి, మా సత్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఏంటో మీ నాయకుడికి తెలుసు, తెలుగుదేశం నాయకుడికి తెలుసు, బీజేపీకి తెలుసు, కాంగ్రెస్ కి తెలుసు. అందుకే మాతో గెలవాలంటే మీరందరూ కలవాలని నిర్ణయించుకున్నారు. అందుకే కలిసి పోటీ చేశారు. ఏంటో అది గుర్తు పెట్టుకోండి మీరు. తులసిరెడ్డి గారు నమస్తే. తులసిరెడ్డి గారు నమస్తే. నమస్తే వర్మ గారు. ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు 2.0